మరికొన్ని వార్తలు చూసిన తర్వాత శ్రీకాళహస్తి ఇష్యూ కానీ అట్లాగే మద్యం ఇష్యూలోకి కానీ వెళదాం. తరలి వెళ్ళిపోతున్న పల్లె జనం, కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు, ఊళ్ళకు ఊళ్ళు వదిలి వెళుతున్న రైతులు, కూలీలు, తెలంగాణ గుంటూరులో ప్రతితీత పనులకు పిల్లల్ని వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు. మరి చూడండి పరిస్థితి. సాంతం వేసవికాలం కూడా రాకముందే హైదరాబాద్కి దీటుగా విశాఖ చేసేస్తామని లోకేష్ గారు చెబుతున్నారు. సంతోషం నిజంగా చేస్తే. ఆ నిర్ణయం ఖరీదు 300 కోట్లంట. ట్రాన్స్కో నిర్వాహకంతో ఏటా ప్రభుత్వంపై భారం పడుతోందని ఎల్లో మీడియానే రాసింది. మరి అదేందో వాళ్ళ ఇంట్రెస్ట్ లేండో. డిఏపై కుట్రలు అంట. మాకు బకాయి ఉన్న డిఏలు ఇవ్వండి స్వామి, 4 బకాయిలు ఉన్నాయంటే ఎల్లో మీడియా కుట్రలు జరుగుతున్నాయి, సాక్షిలో రాస్తున్నారు, లేదా సోషల్ మీడియాలో రాస్తున్నారు, వైసీపీ సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎందుకు ఎన్జిఓ నాయకులే చెప్తున్నారు కదా వాళ్ళకి రావాల్సినవన్నీ. ఒకసారి వాళ్ళ మాట వినమనండి. ఎంతసేపు ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకుని అడ్డంగా రాసి ఏమో ప్రయోజనం. 2047 కల్లా ఏపీ నెంబర్ 1 చేసేస్తానంటున్నారు చంద్రబాబు గారు. గేమ్ చేంజర్ల పాత్రలో రాష్ట్రం ఉంటుందని కూడా ఆయన మొన్న నెల్లూరులో అన్నారు. అని ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు, ఉచిత పథకాలు కాదు. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. ఇది 2Xలో చెప్పారట. ఆదివారం చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. 2018 అక్టోబర్ 12న పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో కొందరు యువకులతో భేటీ నిర్వహించి చర్చలు జరిపారు. అప్పటి ఫోటోను పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా పోస్ట్ చేశారు. దాన్ని పవన్ ట్యాగ్ చేస్తూ, ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగడం లేదు, 25 ఏళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు. అందుకే తరచూ వారిని కలుస్తా, వారి కలలు నిజం చేసేందుకు కృషి చేస్తున్నా. అంటే ఒకటి ఇండైరెక్ట్గానో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెబుతున్నారు, 25 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత భవిష్యత్తును నాశనం చేశాను అని చెప్పినట్లే కదా. ఎందుకని 1,50,000 కోట్లు మేము ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పిన జనసేన టీడీపీ సంయుక్త ఎన్నికల ప్రణాళిక ఏమిటి? ఇప్పుడు ఈయన చెబుతున్నది ఏమిటి? యువత భవిష్యత్తును కోరుకుంటున్నారు కానీ ఉచితాలు కాదన్నప్పుడు మరి ఉచితాలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నారు, ఇంకా ఇస్తామని ఎందుకు చెప్పారు? జగన్ చేసిన దానికంటే ఇంకెక్కువ ఇస్తామని చెప్పారు. జగన్ గారు నెత్తినోరు మొత్తుకున్నారు కదా, అయ్యా ఇది సాధ్యం కాదు, మీరు ఇట్లా చేయమాకండి, రాష్ట్రం నాశనం అయిపోద్దని చెబితే అబ్బెబ్బెబ్బే మేము చేస్తాం, సంపద సృష్టిస్తామని పోటీపడి చెప్పిన చంద్రబాబు గారితో పోటీపడి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడేమో ఈ మాటలు చెబుతున్నారు. మరి ఎందుకు అంటే బహుశా ఇంకేమైనా కోతలు పెడతారో, హామీలన్నీ ఎగవేస్తారో ఏమో తెలియదు. ఇక ఎందుకంటే దాని మీద చర్చ జరిపే టైం తక్కువ ఉంది కాబట్టి ఇక మిగతా అంశాలు. జనసేన నేత వినూత డ్రైవర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్. కోట వినూత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్.